తాము చంద్రబాబు వైఎస్ రాజశేఖర రెడ్డి వంటి వారితోనే కొట్లాడామని, కానీ వారి కింద రేవంత్ రెడ్డి ఓ చిట్టి నాయుడు వారి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లిన కేటీఆర్ ఆయనను పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. చరిత్రలో నీలాంటి పనికిమాలడే ముఖ్యమంత్రులు, నీలాంటి తలమాసిన ముఖ్యమంత్రులు మస్తుగా వచ్చారు, మస్తుగా పోయారు. పెద్ద పెద్ద వాళ్లతో కొట్లాడాం, చంద్రబాబుతో కొట్లాడాం, రాజశేఖర రెడ్డితో కొట్లాడాం, కిరణ్ కుమార్ రెడ్డితో, రోసియాతోనూ కొట్లాడాం. ఇలా ఎంతో మందితో తలపడ్డాం. వాళ్ళందరికంటే కూడా నువ్వు చాలా చిన్నోడివి, నువ్వు చిట్టినాయుడివి, చాలా చిన్నవాడివి. మా భాషలో, హైదరాబాద్ భాషలో చెప్పాలంటే నీలాంటి వాడిని బుల్లబ్బాయి అంటాం. నీలాంటి బుల్లబ్బాయిలను, చిట్టినాయుడులను చాలా మందిని చూసాం. ఏం ఫరక్ పడేది లేదు. 4 రోజులు ఏదో ఒక పైశాచిక ఆనందం పొందుతున్నావు. అలాగే ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నాను, నేనేదో పెద్దవాడిని అయ్యానని ఎగిరెగిరి పడుతున్నావు. కానీ రేవంత్ రెడ్డి అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. నీ దుష్ట సాంప్రదాయం నువ్వు పదవిలో నుంచి దిగిపోయాక నిన్ను వెంటాడుతుందంటూ హెచ్చరించారు కేటీఆర్.